ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము లోతు కుమార్తెలు మరి తండ్రితో పాపము ఎందుకు చేశారు, దాని కారణాలు ఏంటి, బైబిల్లో బూతులు ఉన్నాయా, ఈ సందర్భాన్ని మనం ఎలా చూడాలనేది ఈరోజు వాక్యోద్ధానంలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ అంశముల గురించిన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా లోతు గురించి, లోతు కుమార్తెల గురించి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇక మనము విషయంలోనికి వెళ్తే, సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడిపోయిన తర్వాత మరి లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయిన తర్వాత లోతు తన ఇద్దరు కుమార్తెలను వెంట పెట్టుకుని సోయరు అనే స్థలానికి అతడు వెళ్ళటం జరిగింది. అయితే ఆ సోయరులో నివసించటానికి లోతు గారు భయపడ్డారు. బహుశా ఆ సోయరులో ఉన్న ప్రజానికం కూడా వారు కూడా సొదొమ గొమొర్రాలో నివసించే ప్రజానికము ఎటువంటి వారు అటువంటి వారే అయి ఉండవచ్చు. మరి ఆ కారణము చేత మరి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లోతు గారు భయపడి ఉండొచ్చు. మరి ఆ సోయరు పట్టణం నుంచి కూడా ఇంకా దూరానికి వెళ్ళి మరి అక్కడ ఉన్న ఒక పర్వతానికి దగ్గరకు అతడు వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక గుహలో, ఒక కేవ్లో లోతు అలాగే లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు నివసించసాగారు. అయితే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తూ ఉన్నారంటే, ఒకటి లోతు కనిపిస్తూ ఉన్నాడు, లోతు దగ్గర ఇద్దరు కుమార్తెలు కనిపిస్తూ ఉన్నారు. అయితే పిల్లరా, మనం చారిత్రక గ్రంథాలను కనుక మనం చూసినట్లయితే లోతుకు ఈ ఇద్దరు కుమార్తెలతో పాటు ఇంకొక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు ప్యారిటిత్. అయితే ఈ ప్యారిటిత్ అనే కుమార్తెకు లోతు వివాహము కూడా చేయటం జరిగింది. అయితే కొన్ని కారణాల చేత మరి సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఆ అమ్మాయికి మరణ శిక్ష విధించబడింది, ఈ ప్యారిటిత్ అనే కుమార్తెకు. అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా చరిత్రలో అలాగే యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీరు ఆ వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ యాషారు గ్రంథం గురించి ఆల్రెడీ చేసిన ఆ వీడియోను పైన ఐకార్డ్స్లోను అలాగే వీడియో ఎండింగ్లో ఎండ్ టైటిల్స్లోను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఆ వివరాలు కూడా మీరు తెలుసుకోండి. అలాగే లోతుకు ఇద్దరు కంటే ఎక్కువ కుమార్తెలు ఉన్నారని మరొక వీడియో కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా డిస్క్రిప్షన్లోను ఈ ప్లేసెస్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ మనకి లోతు కనిపిస్తూ ఉన్నారు, ఇద్దరు కుమార్తెలు కనిపిస్తూ ఉన్నారు. మరి ఇద్దరు కుమార్తెలు కూడా లోతుతో మరి తప్పు చేయటం జరిగింది. తప్పు చేసి లోతు దగ్గర నుండి సంతానాన్ని పొందుకోవటం జరిగింది. అలా వచ్చిన వాళ్ళే మోయాబీలు, అమ్మోనీలు. ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉంది. అయితే ప్రియులారా, వారు చేసిన పాపాన్ని ఏ యాంగిల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది. అసలు దేవుడు దీని గురించి ఏమన్నా చెప్పాడా, మరి తర్వాత రోజుల్లో దేవుడు వీరి సంతానం గురించి ఏమన్నా మరి విధానాన్ని ప్రకటించాడా అనేది కనుక మనం చూస్తే, మొదటిగా ద్వితీయోపదేశ కాండం 2:9 చదువుతా ఉన్నానండి. ద్వితీయోపదేశ కాండం 2:9. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధించవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానములకు 6 దేశములు స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు మీకు స్వాస్థ్యముగా అయ్యను. పిల్లలు, ఇక్కడ మరి మన ఇజ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టి కనాను వైపు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. మరి వారు అరణ్య మార్గంలో వెళ్తూ ఉండగా మరి ఈ మోయాబీల స్థలానికి వారు వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు వెళ్ళి అనవసరంగా వారితో యుద్ధం చేయకండి, ఈ స్థలాన్ని మోయాబీలకు నేనే ఇచ్చి ఉన్నాను కాబట్టి మీకు స్వాస్థ్యముగా ఇది ఇయ్యను, మోయాబీలకు ఇచ్చి ఉన్నానని దేవుడు ఎక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు క్లియర్ కట్గా మోయాబీల స్వాస్థ్యం ఏదైతే ఉందో దాన్ని మీకు ఇయ్యను అని చెప్తా ఉన్న సందర్భం మనకు కనిపిస్తుంది. ఎవరి మోయాబీలు అంటే లోతుకు అలాగే లోతు కుమార్తెకు పుట్టిన సంతానం అని మనం ప్రాముఖ్యంగా మరి ఇంకా చెప్పని అవసరత లేదు. అయితే క్లియర్గా దేవుడు ఇక్కడ విధానాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే లోతు కుమార్తెలు చేసిన తప్పు, అందులో ఉన్న ఆంతర్యాన్ని కనుక మనం గమనిస్తే, వారు లోతు పైన ఏదో కోరికతో ఆ పని చేయలేదు, కామంతో ఆ పని చేయలేదు, ఆశతో ఆ పని చేయలేదు, కానీ వారికి సంతానాన్ని సంపాదించుకోవాలి అన్న ఏకైక ఉద్దేశంతో వారు ఆ కార్యాన్ని చేయడం జరిగింది. పిల్లలు గమనించండి, ఏ కార్యమైనా ఏ పైనైనా ఏం చేశాము అన్నదానికంటే ఎందుకోసము చేశాము అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అనేది మీరు గమనించండి. ఒక మాట చదువుతూ ఉన్నాను, ఆదికాండము 19:31-32 చదువుతా ఉన్నాను. ఆదికాండం 19:31-32. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు, మన తండ్రికి ద్రాక్షరసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందాము రమ్మని చెప్పాను. అయితే పిల్లలు గమనించండి, వీరు ఏమని భావిస్తూ ఉన్నారు, లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు. ఎందుకంటే మనుషులు నివసిస్తున్న ప్రాంతానికి దూరముగా
గుంపులుగా వచ్చి వీరు మరి ప్రత్యేకంగా నివసిస్తూ ఉన్నారు, వీరిని వివాహము చేసుకోవటానికి. కానీ లోక మర్యాద చొప్పున వీరితో పోవటానికి కానీ ఏ పురుషుడు లేడు. కాబట్టి ఇప్పుడు సంతానాన్ని సంపాదించుకోవడం అనేది ప్రాముఖ్యమైన అంశము. కాబట్టి మరి ఆ కారణంగా వారు ఆ పని చేశారు తప్ప ఏదో కోరికతో లస్ట్తో ఆ పని అయితే చేయలేదని మొదటిగా మనం గమనించాలి. అయితే పిల్లలు గమనించండి, ఇక్కడ లోతు కుమార్తెలు వారి యొక్క యాక్ట్, వారి యొక్క ఇంటెంట్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవానికి సొదొమలో నివసించినప్పుడు వీరిని గురించి బైబిల్ డిస్క్రిప్షన్ ఏమని చెబుతుందంటే వీరు ఎంతో కొంత పరిశుద్ధులుగానే జీవించారని సొదొమ పట్టణంలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లోతు కుమార్తెల గురించి డిస్క్రిప్షన్ మరి రాసినప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే ఏ పురుషుడు కూడని ఇద్దరు కుమార్తెలు లోతునకు కలరు అని 19వ అధ్యాయంలోనే చెప్పబడింది. కాబట్టి అక్కడ ఎంతో కొంత మరి పరిశుద్ధంగానే జీవించారు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితిలో, ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలకు సంతానాన్ని సంపాదించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము, వంశాభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము, మరి వారి యొక్క వంశమును నిలబెట్టుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ఆ రోజుల్లో స్త్రీలు ఎంతమంది సంతానం ఉంటే అంత గొప్పగా వారిని చూసేవారు, అంత గొప్పగా వారు కొనియాడబడేవారు. హన్నా వంటి స్త్రీలు మరి సంతానము కోసం అంతలా రోధించడానికి కలిగిన కారణము వారి స్టేటస్ కూడా దానితో ముడిపడి ఉన్నది, అది కూడా ఒక కారణమే అని మనం గమనించాలి. కాబట్టి వారి ఇంటెన్షన్ అయితే తప్పుగా లేదు, కానీ ఈ కార్యము కోసము వారు ఆ కార్యాన్ని చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ఒకటి. రెండు, అప్పటికే వారు చాలా సైకలాజికల్ ప్రెషర్లో ఉన్నారు. వారికి తెలిసిన చుట్టాలు బంధుమిత్రులు అందరూ కూడా కళ్ళ ముందే బూడిదైపోయారు. తన తల్లి కళ్ళ ముందే మరి ఆమె కూడా మృతతుల్యమైపోయింది. అలాగే వారికి ఉన్న సమస్తాన్ని కూడా వారు పోగొట్టుకొని ఒక సైకిక్ ట్రామాలో వారు ఉన్నారు. మరి ఆ దశలో వారి యొక్క కార్యాన్ని చేశారు. మూడో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఇంతకు ముందు వారు నివసించిన సొదొమ గొమొర్రా యొక్క ఛాయలు, యొక్క పోకడలు ఎంతో కొంత వారి మైండ్లో ఉండి ఉండొచ్చు. అవి కూడా వారిని ఈ కార్యము చేయుటకు ప్రభావితము చేసి ఉండొచ్చు అనేది మనం ఇక్కడ గమనించవలసిన అంశం. అయితే ప్రియులారా గమనించండి, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా కనిపిస్తున్న విషయం ఏమిటంటే వారి ఇంటెన్షన్ అయితే తప్పుగా లేదు, కానీ చేసిన పని అయితే తప్పుగా ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని చూసుకొని చాలా మంది బైబిల్లో బూతులు ఉన్నాయని, బైబిల్ అంతా బూతే అని ఇష్టానుసారంగా అల్లరి చేస్తున్న దాఖలాలు మనం చూస్తున్నాం. బైబిల్లో ఎక్కడా బూతులు లేవండి. ఇప్పుడు హిస్టరీలో ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు రాయించాడు. పలానా వ్యక్తి ఈ రకంగా జీవించాడు, పలానా వ్యక్తి ఈ రకంగా జీవించాడు, హిస్టరీ అక్కడ రాయబడింది తప్ప మరి ఏదో బైబిల్ ఏదో ప్రోత్సహించినట్టుగా బైబిల్ అంతా బూతే అని ప్రకటించటము సమంజసమైన విషయం కాదనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. దావీదు, మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంటి వారు చేసిన మంచి పనులతో పాటు వారు చేసిన తప్పులు, ఇంకా చెప్పాలంటే దావీదు వంటి వారు చాలా పెద్ద తప్పులు చేశారు. మరి దావీదు దేవుడికి చాలా కావలసిన వాడే, ఆ తప్పులను కప్పిపెట్టే ప్రయత్నం బైబిల్ చేయలేదు, దేవుడు చేయలేదు. కానీ దావీదు ఎంత భక్తుడని బైబిల్ కొనియాడిందో అదే రీతిగా దావీదు చేసిన అన్యాయాన్ని కూడా బైబిల్ ఎండగట్టింది, ఆ హిస్టరీని కూడా బైబిల్ బయట పెట్టింది అన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది, పొద్దున్నే న్యూస్ పేపర్లో న్యూస్ వస్తుందండి. ఇప్పుడు ఎక్కడో ఏదో దుర్మార్గాలు అన్యాయాలు జరుగుతూ ఉంటాయి, ఆ న్యూస్ను వారు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు దాన్ని మాత్రాన ఆ తప్పులన్నీ కూడా న్యూస్ పేపర్ వాళ్ళు చేసినట్ట కాదు, ఎక్కడో జరిగిన దాన్ని ఇతరులకు తెలియపరచడానికి వారు కేవలము రిపోర్ట్ చేశారంటే దాన్ని ప్రోత్సహిస్తే తప్పు, దాన్ని చెయ్యాలని ప్రజలను ప్రేరేపిస్తే తప్పు తప్ప ఉన్న డాక్యుమెంట్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించడం తప్పు కానే కాదు. కాబట్టి బైబిల్ ఇందులో చాలా గ్రంథాలు, హిస్టరీ గ్రంథాలు ఉన్నాయి, జరిగిన చరిత్ర తెలియజేస్తూ ఉంది. చరిత్ర అంటే అందులో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే బైబిల్లో ఉన్న దేవుడు ఎప్పుడూ కూడా ఏ పాపము చేయలేదు, పాపము చేశాడని ఆరోపించబడుటకు కూడా అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపం చేయడం కాదండి, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని డంకా బజాయించి ఆయన సవాలు చేసిన విషయాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఈ బైబిల్లో ఉన్న దేవుడు చిన్నపాటి పాపము కూడా చేశాడు అని ఆరోపించటకు ఎవరికి కూడా దమ్ము లేదు. హిస్టరీలో ఎవరో చేస్తే అవి చేసిన దాన్ని డాక్యుమెంట్ చేస్తే బూతు అని ఇష్టానుసారంగా వ్యాఖ్యానం చేయడం కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి మరణశిక్ష విధించారు. ఎందుకు విధించారు? తప్పు చేశారని విధించారా? కనీసం ఆయన మీద చేయబడిన ఆరోపణల్లో అన్న నిజముందా, అందులో పస ఉందా అంటే ఏమాత్రం లేదు.
పిలాతు గారు అడుగుతా ఉన్నాడు, ఏం తప్పు చేశాడయ్యా ఈయన మా యొద్దకు తీసుకొచ్చారంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, దేవాలయాన్ని పడగొట్టండి 3వ రోజున కడతానని చెప్పాడు. అందులో తప్పే ఉంది? నేను దేవుని కుమారుణ్ణని తను తాను ప్రకటించుకున్నాడు. అందులో తప్పే ఉంది? పిలాతు గారు క్లియర్గా చెప్పాడు, ఈ నీతిమంతుడిలో నాకు ఏ దోషము కనిపించట్లేదని చేతులు కడుక్కొని ఆ పాపం మీ మీద మీ పిల్లల మీదే ఉంటుంది, నాకేమి సంబంధం లేదని దులిపేసుకుని యేసుకు మరణ శిక్ష విధించాడు. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, దేనికైనా సవాలు చేసిన వాడు. కనీసము పాపము చేశాడన్న ఎవిడెన్స్ కాదు, పాపము చేశాడని ఆరోపించుటకు కూడా, ఆరోపణకు అర్హమైన సందర్భం కూడా ఒకటి కూడా బైబిల్లో కనపడదు అన్న విషయాన్ని గమనించండి. కాబట్టి ఊరికనే బూతు పుస్తకం అని, బూతులు ఉన్నాయని వ్యాఖ్యానించడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు లోతు కుమార్తెలు తప్పు చేశారంటే ఎస్, ఖచ్చితంగా తప్పే చేశారు. మరి లోతు కుమార్తెలు పొరపాటు చేశారంటే ఖచ్చితంగా పొరపాటు చేశారు. కానీ వారి ఇంటెన్షన్లో అయితే మరి ఏదో కామముతో కానీ కోరికతో కానీ దాన్ని చేసినట్టుగా కాక లోక మర్యాద చొప్పున వారి లైన్ని, వారి సీడ్ని కాపాడుకోవడానికి మాత్రమే ఆ కార్యము చేసినట్టుగా అర్థమవుతుంది. అందుకనే దేవుడు పెద్దగా వారిని ఏదో ఆ సందర్భంలో శిక్షించినట్టు కానీ అవేవి కూడా ఇక్కడ మనకి కనపడవు. తప్ప అంటే ఖచ్చితంగా తప్పే. కాబట్టి పిల్లలారా గమనించండి, ఇది లోతు కుమార్తెలు చేసిన పాపం గురించి బైబిల్ బూతు పుస్తకం అని వస్తున్న వ్యాఖ్యానాల గురించి నా యొక్క వివరణ. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించునుగాక. ఆమేన్.